జనసేన, తెలుగుదేశం పొత్తు ఖరారయిన తర్వాతన మొన్నటిదాకా మనకి గౌరవప్రదమైన స్థానాలంటే 50, 60 వస్తాయన్న దగ్గర నుంచి కనీసం గౌరవప్రదం అంటే 40 అన్న ఆశించినటువంటి జన సైనికులకి 24 వచ్చేటప్పటికి ఒక అసంతృప్తి, 3 పార్లమెంట్ స్థానాలు అన్నప్పుడు ఇంకొక అసంతృప్తి, అది కూడా జనసేన బలంగా ఉన్నటువంటి సీట్లను కూడా అవతలకి ఇచ్చేస్తున్నా అన్నటువంటి అసంతృప్తి. వీటన్నిటిని సరిచేయడం కోసమని పవన్ కళ్యాణ్ ఏది జన సైనికులు ఎక్కడికక్కడ హడావిడి చేయడం, కార్యాలయాల దగ్గర గందరగోళాలు చేయడం ఇవన్నీ నడిచినాయి. అయితే వాటన్నిటికీ ఆ జన సైనికుల అసంతృప్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఇవాళ తాడేపల్లిగూడెం సభలో జెండా అనే పేరుతో జరిపినటువంటి సభలో ఇంకో 10 సీట్లు అనౌన్స్ చేస్తారు అని ఆశ పెట్టుకున్నారు జన సైనికులు. అది నిరాశ అయింది. అసలు ఆ ప్రస్తావనే తేలేదు. పైగా మిమ్మల్ని బాగా చూసుకుంటాను, పొత్తు సమస్యలని పక్కన పెట్టేయండి అంటూ పిలుపునిచ్చారు. ఇది నెంబర్ 1. రెండవది పవర్ షేరింగ్ గురించి. ఇది కూడా పెద్ద చర్చ నడిచింది. పవర్ షేరింగ్ అనే దాని గురించి మాట్లాడతారు అనేది. పవర్ షేరింగ్ అన్నది అక్కడ కూడా మళ్ళీ వెంటనే జన సైనికుల్లో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు పవర్ షేరింగ్ అంటే ఊరికే మంత్రి పదవులు కాదు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అని చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ లేదు, లేదా పవర్ షేరింగ్ లేదు. ప్రభుత్వంలో చేర్చుకుంటామని ఆల్రెడీ చెప్పారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, కాబట్టి అంతే ఉంటుంది. ఓవరాల్గా వాళ్ళు ఫైనల్ ఆశ కూడా నీరుగారిపోయింది.